టీశాట్ వీక్షకులందరూ కూడా ధన్యవాదాలు. మనము టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్లో భాగంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జియోగ్రఫీ నుంచి అనేక అంశాలను చర్చించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరులు, ఇంధన వనరులు, ఖనిజ వనరులు అన్నింటినీ కూడా చర్చించుకుంటూ వస్తున్నాం. గతంలో జరిగిన అనేక సెషన్స్లో చర్చించాం. ప్రస్తుతం సెషన్లో గతంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాల విస్తృతిని కంటిన్యూ చేసుకుంటూ తరువాత పెట్రోలియం మరియు సహజ వాయు ఇంధన వనరుల్ని మనం పరిశీలిద్దాం. సో బొగ్గు నిక్షేపాలు కనుక మనం పరిశీలించినట్లయితే కోల్ డిస్ట్రిబ్యూషన్ అంటే బొగ్గు విస్తరణ ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, అంటే అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో ఉంది అనే అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి జార్ఖండ్లో అత్యధికంగా బొగ్గు నిక్షేపాలను గుర్తించడం జరిగింది. ఇవి సుమారుగా జార్ఖండ్లో 82,440 మిలియన్ టన్నుల మేర గుర్తించడం జరిగింది. 82,440 మిలియన్ టన్స్. ఇవి వచ్చి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలలో దాదాపుగా 26.3% ఆక్రమిస్తుంది. ఇక రెండవ రాష్ట్రం కనుక చూసినట్లయితే ఒడిశా, ఇది వచ్చి 77,285 మిలియన్ టన్స్గా ఉంటే ఇది మొత్తం నిల్వల్లో 24.6%గా ఉంది. ఇక్కడ చూడండి, ఒక జార్ఖండ్, ఒడిశాని కనుక మనం పరిశీలించినట్లయితే 26, 24 అంటే 50% బొగ్గు నిక్షేపాలు కేవలం 2 రాష్ట్రాల్లోనే మనం గమనించవచ్చు. ఓకేనా? అంటే మనకు కొన్ని సందర్భాల్లో ఈ క్రింది సెంటెన్సెస్లు అంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ గివెన్ ఆర్ ట్రూ అన్నప్పుడు ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాల్లో ఏది సరైన ఇవ్వబడినప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. జార్ఖండ్, ఒడిశాలలో భారతదేశంలో మొత్తం బొగ్గు నిక్షేపాల్లో 50% పైగా విస్తరించి ఉన్నవి అన్నప్పుడు ఆ సెంటెన్స్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక మూడవది కనుక చూసినట్లయితే ఛత్తీస్గఢ్ కూడా దీంట్లో దాదాపుగా 18.2% బొగ్గు నిక్షేపాలను మనం గమనించవచ్చు. అంటే ఈ 3 రాష్ట్రాలు కనుక మనం పరిశీలించితే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఒక 50, ఒక 18 అంటే దాదాపు 70% నిక్షేపాలు కేవలం 3 రాష్ట్రాల్లోనే మనం గమనించగలం. సో ఇది ప్రధానమైనటువంటి అంశం మనకి ఇక్కడ. ఇక దాని తర్వాత అంశం చూసినట్టు వెస్ట్ బెంగాల్ కనుక చూసినట్లయితే దాదాపుగా 10%. నెక్స్ట్ 5వది చూసినట్లయితే ఎంపీ 8.8%. తర్వాత 6 చూసినట్లయితే తెలంగాణ టీఎస్ 6.8%. అంటే తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోని బొగ్గు నిక్షేపాల్లో మనము 6వ స్థానంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి మహారాష్ట్ర వచ్చి 3.9%. నెక్స్ట్ బీహార్, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, ఏపీ, తర్వాత బీహారు, తర్వాత యూపీ. సో ఈ 10 రాష్ట్రాల్లో అత్యధికంగా బొగ్గు నిక్షేపాలు విస్తరించి ఉండడం మనం గమనించవచ్చు. 0.4%, 0.5 ఏపీలో, బీహార్లో 0.4%, అలాగే యూపీలో 0.3%. సో అభ్యర్థులందరూ కూడా మనం ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే భారతదేశంలో ఉన్న బొగ్గు నిక్షేపాల విస్తరణలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి అన్నప్పుడు మొట్టమొదటి 4 రాష్ట్రాలు మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్. ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనం 6వ స్థానంలో ఉండడం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉత్పత్తి విషయానికి వస్తే ఉత్పత్తిలో కొన్ని సందర్భాలలో ఒక రాష్ట్రం ఎక్కువ చేయొచ్చు, ఒక రాష్ట్రం తక్కువ చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా దాదాపుగా చాలా సందర్భాల్లో అత్యధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రం మాత్రం ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ వచ్చి ఒక దాదాపుగా 21 నుంచి 22% మొత్తం నిక్షేపాల మొత్తం వెలికితీతలో దీని వాటా 21 నుంచి 22%గా మనం గమనించాలి. రెండవది అత్యధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఒడిశా. ఇది కూడా దాదాపుగా 21%గా మనకి, అంటే కొన్ని సందర్భాల్లో ఒడిశా రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఛత్తీస్గఢ్ రావచ్చు. సో ఒడిశా 21%తో 2వ ప్లేస్లో ఉంటే మూడవది జార్ఖండ్ 19%. జార్ఖండ్ 19%. 4వది మధ్యప్రదేశ్ 15.8%. ఇది 2018-19 సంబంధించినటువంటి గణాంకాలు ఇవి. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. సో నిల్వల్లోనూ ఉత్పత్తిలోనూ తెలంగాణ బొగ్గు యొక్క
గణాంకాలకు సంబంధించి 6వ స్థానంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బొగ్గు నిక్షేపాలకి లేదా ఉత్పత్తి మరియు విస్తరణ గురించి మనం వరల్డ్ రివ్యూ కనుక చేసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే అత్యధికంగా బొగ్గు నిక్షేపాలు కలిగినటువంటి దేశం ఏమిటంటే యుఎస్ఏ. దాదాపు ఇక్కడ 2,51,582 మిలియన్ టన్నుల నిక్షేపాలను గుర్తించడం జరిగింది. 2,51,582. సో 2,50,000 సుమారుగా గుర్తుపెట్టుకోండి. మనదేమో 143 మిలియన్ టన్నులు, యుఎస్ఏదేమో 2,51,000 మిలియన్ టన్నులు. రెండవది వచ్చి చైనా, ఇక్కడ కూడా సుమారుగా అమెరికా యుఎస్ఏ దగ్గరగానే ఉంటుంది. 2,40,000 మిలియన్ టన్నుల అంటే ఉత్పత్తి అంటే ఎక్స్ప్లోరబుల్ రిజర్వ్స్ ఉన్నాయి, అక్కడ వెలికి తీయగలిగిన నిల్వలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ రష్యన్ ఫెడరేషన్, రష్యా కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా దాదాపు 1,60,000 మిలియన్ టన్నుల నిల్వలు మనం గమనించవచ్చు. ఇక నాలుగవది ఇండియా. సో బొగ్గు నిల్వల పరంగా మనం చూసినట్లయితే 4వ స్థానము ఇండియా. ఇది 1,43,000 మిలియన్ టన్నులు మనం గమనించవచ్చు, లేదా 143 మిలియన్ టన్నులు మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఇండియా హ్యాస్ ద 4th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తిని కనుక మనం పరిశీలించినట్లయితే అతిపెద్ద ఉత్పత్తిదారుడు చైనా. ఇది మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 47% కలిగి ఉంది. ఇక రెండవది యుఎస్ఏ, ఇది మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 13%. మూడవది ఇండియా వచ్చి ఒక 8% ఉత్పత్తి ఉంటే, నాలుగవది ఆస్ట్రేలియా, ఇది ఒక 7% ఉత్పత్తి ఉంది. ఇక్కడ చూడండి, చైనా 47%, యుఎస్ఏ 13%, అంటే దాదాపు 60% అయింది. ఇక ఇండియా ఆస్ట్రేలియా అయితే 15%, 75% ఉత్పత్తి కేవలం 4 దేశాల నుంచే మనం గమనించవచ్చు. సో చైనా అనేది చాలా అతిపెద్ద ఉత్పత్తిదారుడు. యుఎస్ఏ కంటే కూడా దాదాపుగా 3 రెట్లు, ఇండియా కంటే కూడా దాదాపు 6 రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. ఇండియా 8% అయితే చైనా 47%, అంటే దాదాపుగా 6 times ప్రొడక్షన్ ఎక్కువగా మన భారతదేశం కంటే చైనా జరపడం మనం గమనించాలి. ఇక కన్సంప్షన్ ఏ విధంగా ఉంది అంటే, వరల్డ్ కోల్ అసోసియేషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరుల వినియోగానికి, అంటే ఇంధనం మనము విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి లేదా ఇతర అవసరాలు తీర్చుకోవడానికి 30% వరకు ఉన్నటువంటి అవసరాలను ఎవరు తీరుస్తున్నారంటే బొగ్గు తీరుస్తుంది. అన్నీ మనకి ఇంధనంతో పాటు ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంకా మరే విధంగా మనం బొగ్గును ఉపయోగించుకున్న శక్తిని ఉత్పత్తి చేయడంలో 30% మేర అవసరాలను ఎవరు తీరుస్తున్నారంటే బొగ్గు తీరుస్తున్నది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్నటువంటి థర్మల్ విద్యుత్ శక్తి ఏదైతే ఉందో, థర్మల్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, థర్మల్ పవరు 41% విద్యుత్ శక్తి బొగ్గు ద్వారా తయారవుతుంది, ఉత్పత్తి చేయబడుతుంది. సో మొత్తం అవసరాలని బొగ్గు మనం ఇంధనం కానివ్వండి అన్నీ కనుక పరిశీలించి చూసినట్లయితే, బేసిక్ కామన్ నీడ్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎనర్జీ కన్జంప్షన్లో 30% అవసరాలని బొగ్గు తీరిస్తే, కేవలం ఎలక్ట్రిసిటీని పరిశీలించినట్లయితే మొత్తం 100%లో ప్రపంచవ్యాప్తంగా 41% విద్యుత్ ఉత్పత్తి దేని ద్వారా ఉత్పత్తి అవుతుంది అంటే అది కేవలం బొగ్గు ద్వారానే అవుతుంది, మనం గమనించాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టీల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఉక్కు ఉత్పత్తి, ఆ ఉక్కు ఉత్పత్తిలో కూడా 70% మేర ఉక్కు ఉత్పత్తి బొగ్గు ద్వారా మనం తయారు చేస్తున్నట్లుగా గమనించాలి. సో 70% స్టీల్ ప్రొడక్షన్ అంటే ఉక్కు ఉత్పత్తి కూడా దీని ద్వారానే జరుగుతుంది. అలాగే ఉత్పత్తిదారులతో పాటుగా మనం ఎగుమతిదారులను కనుక పరిశీలించినట్లయితే, ఉత్పత్తిదారుడు అతిపెద్ద ఉత్పత్తిదారుడు చైనా అయినట్లయితే, చివరి 4వ స్థానంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా అతిపెద్ద ఎగుమతిదారుడు. సో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కోల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆస్ట్రేలియా అనే అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక ఫ్యూచర్ అవుట్లుక్, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, భారతదేశంలో ఇంధన వనరుల కొరతకు దారితీస్తుందని మీరు భావిస్తున్నారా, లేదా ఎనర్జీ క్రైసిస్ అంటే మన శక్తికి సంబంధించిన సంక్షోభాలు ఏమైనా వస్తాయా, విద్యుత్ సంక్షోభం కానీ ఏమైనా సంక్షోభాలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏందన్నప్పుడు ఈ పాయింట్స్ దాంట్లో పెట్టుకోవడం కోసం చెప్తున్నాను ఇవి. ఇక ఫ్యూచర్ అవుట్లుక్ కనుక మనం చూసినట్లయితే, అంటే భవిష్యత్తులో ఏ విధంగా దీని యొక్క పరిస్థితి ఉంటుందని మనం చూసినట్లయితే, ఇండియా విజన్ 2040 నివేదిక ప్రకారము ఇండియా
విజన్ 2040 నివేదిక ప్రకారము మనకి 2040 నాటికి 330 నుంచి 441 లేదా 41 గిగావాట్ల విద్యుత్ శక్తి అవసరమయ్యేటట్లుగా అంచనా వేయబడింది. భారతదేశంలో 2040 నాటికి 330 నుంచి 441 గిగావాట్లు ఓకేనా విద్యుత్ శక్తి అవసరమైనట్లుగా మనము ఎస్టిమేషన్స్ వేయడం జరిగింది. సో ఇలాగ కనుక మనం జరుగుకుంటూ కనుక పోతే అంటే ఈ పరిస్థితి మనం ఎలా అయితే ఉందో ఇప్పుడు మనం ఏ విధంగా బొగ్గును వాడుతున్నామో ఆ విధంగా మనం వాడుకుంటూ పోతే ఈ ఇంధన అవసరాలకు అనుగుణంగా మనం ఉత్పత్తి చేయవలసినటువంటి బొగ్గు ఎంత ఉంటుందంటే సంవత్సరానికి 1.1 నుంచి 1.4 బిలియన్ టన్నుల బొగ్గును ప్రతి సంవత్సరం కూడా మనము ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉంది. మనకు ఉన్నటువంటి మొత్తం బొగ్గు నిల్వలు కనుక చూసినట్లయితే 143 బిలియన్ టన్నులుగా మనం ఎస్టిమేషన్ వేయడం జరిగింది. సో ఎస్టిమేషన్ వేసిన అప్పటి నుంచి కూడా మనకు కొంత బొగ్గు నిల్వలు వాడుకోగా ప్రస్తుతం ఈరోజు కనుక చూసినట్లయితే 138 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. సో ఈ ప్రతి సంవత్సరము 1.1 నుంచి 1.4 బిలియన్ టన్నుల చొప్పున మనం బొగ్గును ఉత్పత్తి చేసుకుంటూ పోతే ఈ లెక్కన రాబోయే 100 సంవత్సరాలలో భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలన్నీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి. అందువలనే ఈ బొగ్గు నిక్షేపాల ద్వారా వస్తున్నటువంటి వాయు కాలుష్యం, జల కాలుష్యం తదితర కాలుష్యాలని మనం నివారించడంతో పాటు భవిష్యత్తు అంటే సుస్థిరాభివృద్ధి సాధించే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించే దిశగా మనం అడుగులు వేస్తూ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే పునరుద్ధరిత ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకుంటూ పోతున్నాం. బొగ్గు యొక్క ఉత్పత్తిని మనం అంటే బొగ్గుని వాడడం తగ్గిస్తున్నాం. ఎంత తగ్గించినప్పటికీ పెరుగుతున్నటువంటి ఇంధన అవసరాలకు అనుగుణంగా 2040 నాటికి బొగ్గు యొక్క పరిమాణం అంటే ఉపయోగించే పరిమాణం క్రమంగా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే రాబోయే 100 సంవత్సరాలలో బొగ్గు నిల్వలు ఇదే విధంగా వాడినట్లయితే అంతరించబోతున్నాయి. సో ఎనర్జీ క్రైసిస్ అనేది కూడా మనకి ఒక 100 సంవత్సరాల తర్వాత రావడానికి అవకాశం ఉంది. కానీ 100 సంవత్సరాల తర్వాత వచ్చే ఎనర్జీ క్రైసిస్ని కేవలం బొగ్గు నిక్షేపం మీద ఆధారపడకుండా మనం ఆ తర్వాత ఎప్పటి నుంచో మన ప్రయత్నాలు ప్రారంభించాం. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పునర్వినియోగ ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విస్తృతిని పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. అంటే ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ జరుగుతుంది. అవి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ వచ్చినప్పుడు దాని యొక్క ప్రాధాన్యతను ఏ విధంగా పెరుగుతూ వచ్చిన విషయాన్ని కూడా మనం అక్కడ చర్చిద్దాం. అలాగే భవిష్యత్తులో బొగ్గుని క్రమంగా తగ్గించుకుంటూ పోవడం వల్ల మనకు వచ్చేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే కాలుష్యం తగ్గడంతో పాటుగా మన కార్బన్ సింక్ కూడా తగ్గడంతో పాటుగా కొన్ని అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు దీన్ని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మరొక ఇంధన వనరు అయినటువంటి పెట్రోలియం గురించి చర్చిద్దాం. పెట్రోలియం. సో పెట్రోలియం నిల్వల్ని మనం కనుక పరిశీలించినట్లయితే దీన్ని 2 రకాలుగా పరిశీలించవచ్చు, ఆన్ షోరు, ఆఫ్ షోర్. సో ఆన్ షోర్ అంటే తీర ప్రాంతం ఉన్నటువంటి భూభాగం మీద, ఆఫ్ షోర్ అన్నట్లయితే అది సముద్రం యొక్క ఖండ తీరపు అంచు మీద అంటే సముద్రం అంటే జలభాగంలో. సో ఈ జలభాగంలో చూసినట్లయితే మనకి వెస్టర్న్ షోర్ ఉందంటే పశ్చిమ తీర ప్రాంతం ఉంది, అలాగే తూర్పు తీర ప్రాంతం ఉంది. అలాగే ఆన్ షోర్ చూసినట్లయితే మనకి ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తి చేసే రాష్ట్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిది అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా, నెక్స్ట్ నాగాల్యాండ్, అలాగే త్రిపుర, ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాము, త్రిపుర, దాని పక్కన నాగాల్యాండ్, పైన ఉన్నట్టు అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా పెట్రోలియం ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ఇక పశ్చిమ తీర ప్రాంతంలో కనుక మనం చూసినట్లయితే గుజరాత్, రాజస్థాను, అలాగే తూర్పు తీర ప్రాంతంలో మనం చూసినట్లయితే ఇవి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ 2 రాష్ట్రాలు పెట్రోలియంని ఉత్పత్తి చేస్తుంది. ఇక పెట్రోలియం యొక్క ఒక పరిస్థితిని మనం వాస్తవంగా ఆర్థిక అంశాల పరంగా మనం పరిశీలించినట్లయితే పెట్రోల్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఆర్థిక రంగంలో దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నప్పుడు ప్రతి సంవత్సరము మనము భారతదేశంలో పెట్రోల్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ దీని యొక్క పరిమాణం కేవలం 17% పడిపోయింది. ఒకప్పుడు 33% మొత్తం మన కన్జంప్షన్లో వినియోగంలో 33%గా స్వదేశీ ఉత్పత్తి ఉంటే పెరుగుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా మన ఉత్పత్తి తగ్గకపోయినప్పటికీ అంటే పాక్షికంగా తగ్గుతుంది, అది కూడా చూద్దాం. ఉత్పత్తిలో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ వినియోగంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల
స్వదేశీ ఉత్పత్తి 33% తాకితే ప్రస్తుతం 2018-19 నాటికి అది 17%గా ఉంది. అంటే మన ఇంధన వనరులు మనం ఉత్పత్తి చేసేటువంటి పెట్రోలియం ఉత్పత్తులు కేవలం 18% మాత్రమే స్వదేశీ ఉత్పత్తులు, మిగిలిన 17-18% స్వదేశీ ఉత్పత్తి అయితే మిగిలిన అంతా కూడా మనము దిగుమతుల మీదనే ఆధారపడుతున్నాం. ఒక 2010-11 ఆ ప్రాంతంలో కనుక పరిశీలించినట్లయితే భారతదేశం పెట్రోలియం దిగుమతుల మీద ఖర్చు చేస్తున్నటువంటి మొత్తం విలువ దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలకు చేరడం చాలా బాధాకరం. ఎందువల్ల అంటే ఇవంతా కూడా ఫారిన్ కరెన్సీ, అంటే మనం డాలర్స్లో మనం పే చేయాలి. అలాగే 2011-12 ప్రాంతం నుంచి భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి పెట్రోలియం ఉత్పత్తిలో తగ్గుదల సంభవించడం జరుగుతూ వస్తుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే పెట్రోలియం ఉత్పత్తి, మన ఆ గనులు ఏవైతే ఉన్నాయో, బావులు ఏవైతే ఉన్నాయో దానిలో ఉత్పత్తి కూడా తగ్గిపోవడం ప్రారంభమైంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని కనుక మనం పరిగణలో తీసుకున్నట్లయితే, అలాగే ఈ మధ్యన వస్తున్నటువంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కానివ్వండి, రీసెంట్గా సంభవించినటువంటి మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కానివ్వండి, ఈ ఫలితాల వల్ల ఏమంటే కొన్ని సందర్భాల్లో పెట్రోలియం దాని యొక్క ఉత్పత్తుల్లో ధరల్లో కొంచెం హెచ్చు తగ్గులు సంభవిస్తున్నాయి. అంటే డీవియేషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఫలితంగా రూపాయి మార్కప్ విలువ పడిపోవడం, తద్వారా మనము అధికంగా పెట్రోలియం ఉత్పత్తులు అంతర్జాతీయంగా ధర పలికినప్పుడు మనం అధిక మొత్తంలో చెల్లించవలసి రావడం కూడా ఈ రంగంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పెట్రోలియం నిక్షేపాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఒక 373.6 మిలియన్ టన్నులు ఆన్షోర్లో వస్తున్నాయి. 373 మిలియన్ టన్నులు ఆన్షోర్, అంటే సముద్రం నుంచి ఉత్పత్తి చేస్తున్నాం. అలాగే 390 మిలియన్ టన్నులు ఆఫ్షోర్, కదా. ఆన్షోర్ అంటే ఖండ భాగం నుంచి చేస్తే, ఆఫ్షోర్ అంటే ఇది సముద్ర భాగం నుంచి ఉత్పత్తి చేస్తుంది. సో ఈ క్రింది వాటిలో ఏ సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఆఫ్షోర్లో ఎక్కువ నిల్వలు ఉన్నాయా, ఆన్షోర్లో ఎక్కువ ఉన్నాయంటే దాదాపుగా మనకి ఆఫ్షోర్లోనే అధికంగా నిల్వలను మనం గమనించవచ్చు. 390 మిలియన్ టన్నులు ఆఫ్షోర్లో ఉంటే, అంటే సముద్ర భాగం నుంచి వస్తుంటే 373 మిలియన్ టన్నులు మనకి ఖండ భాగం, అంటే తీర ప్రాంతం నుంచి వస్తున్నాయి. తీర ప్రాంతంలో ఉన్నట్టు మైదాన ప్రాంతాల నుంచి, మిగిలిన ప్రాంతాల నుంచి మనము, అది ఈశాన్య భారతదేశం నుంచి ఖండ భాగాల నుంచి మనం ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంది మనకి. ఇక మొత్తం నిల్వలు కనుక పరిశీలించినట్లయితే మొత్తం నిల్వలు 763 మిలియన్ టన్నులుగా మనం ఎస్టిమేషన్ వేయడం జరిగింది. సో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పెట్రోలియం ఉత్పత్తులు లేదా పెట్రోలియం యొక్క ఖనిజ వనరుల యొక్క విస్తృతి ఎంత ఉంది అంటే అది 763 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది. ఇక ఉత్పత్తిని కనుక చూసినట్లయితే మొట్టమొదటిది ఈశాన్య రాష్ట్రాలు చూసామండి మనం. అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, అలాగే నాగాల్యాండ్, నెక్స్ట్ త్రిపుర. ఈ 3 ప్రాంతాల నుంచి, 4 రాష్ట్రాల నుంచి, 4 ప్రాంతాల నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి విలువ ఎంత ఉంటుందంటే దాదాపుగా 173 నుంచి 174 మిలియన్ టన్నుల ఉత్పత్తి మనం గమనించవచ్చు. సో ఉత్పత్తి పరంగా లేదంటే నిల్వల పరంగా మనం చూసినట్లయితే అస్సాము, ఈ 4 రాష్ట్రాల్లో 173 మిలియన్ టన్నుల నిల్వలను మనం గమనించవచ్చు. ఇక గుజరాత్లో కనుక చూసినట్లయితే దాదాపుగా 139 లేదా 138.5 మిలియన్ టన్నుల విస్తరణని మనం గమనించవచ్చు. ఒక రాష్ట్రాల పరంగా అంటే ఇండివిజువల్గా మనం చూసినట్లయితే మనకి ఆన్షోర్లో, అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా పెట్రోలియం నిల్వలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు అది గుజరాత్ అవుతుంది. ప్రాంతాల వారీగా చూసినట్లయితే అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, త్రిపుర ఉన్నటువంటి ఈశాన్య భారతదేశ ప్రాంతంలో 173 మిలియన్ టన్నులుగా మనం ఒక పరిమాణంగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక మూడవది రాజస్థాన్ చూసినట్లయితే ఇక్కడ సుమారుగా 37 లేదా 37.3 మిలియన్ టన్నుల నిల్వలు మనం గమనించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే దాదాపుగా 13.2 మిలియన్ టన్నుల నిల్వల్ని గమనించడం జరిగింది. నెక్స్ట్ 5వది చూసినట్లయితే తమిళనాడు, ఇది దాదాపుగా 10.8 సుమారుగా 10.8 మిలియన్ టన్నుల నిక్షేపాలను మనం గమనించడం జరిగింది. ఇక
ప్రొడక్షన్ కనుక చూసినట్లయితే ప్రొడక్షన్ కంటే ముందు మనము ఆఫ్షోర్ నిల్వలు కనుక చూసినట్లయితే అంటే సముద్ర భాగంలో ఉన్నటువంటి కండతీరపు అంచులో ఉన్నటువంటి కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం దీన్నే. ఈ కండతీరపు అంచు కాంటినెంటల్ షెల్ఫ్లో ఉన్నటువంటి నిల్వలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక వెస్టర్న్ ఆఫ్షోరు, ఈస్టర్న్ ఆఫ్షోరు అంటే పశ్చిమ సముద్ర ప్రాంతం అంటే అరేబియా సముద్రంలో ఇది. సో అరేబియా సముద్రంలో ఎంత ఉన్నాయి. రెండవది ఈస్టర్న్ ఆఫ్షోరు అంటే ఇక్కడ బంగాళాఖాతం ప్రాంతంలో ఎంత ఉన్నాయి అనే అంశాలు కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ పశ్చిమ తీర ప్రాంతంలోనే అత్యధికంగా నిల్వలను గుర్తించడం జరిగింది. ఈ వెస్టర్న్ ఆఫ్షోర్లో దాదాపుగా 333 మిలియన్ టన్నుల నిక్షేపాలను గుర్తిస్తే ఈ బంగాళాఖాతంలో కేవలం ఈ బంగాళాఖాతంలో సుమారుగా 57 మిలియన్ టన్నుల నిక్షేపాలని మనం గుర్తించడం జరిగింది. 56.5 లేదా 57 మిలియన్ టన్నుల నిక్షేపాలని మనం గుర్తించాం. ఇక ప్రొడక్షన్ విషయానికి వచ్చేసరికి, ఉత్పత్తి కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఆఫ్షోర్లో ఇది ఈ మధ్య కాలంలో బ్యూరో ఆఫ్ మైన్స్ వాళ్ళు విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2014-15 సంబంధించిన గణాంకాలు ఇవి. ఓకేనా. సో మీరు అనుకోవచ్చేమో 2019-20 ఆ గణాంకాలు ఇవ్వచ్చు కదా అనే భావన మీకు రావచ్చు. కానీ ఆ గణాంకాల్లో ఖచ్చితత్వం అనేది పూర్తి స్థాయిలో ఉండదు. అందువల్ల ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నుంచి సేకరించిన వివరాలనే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్షోర్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మొత్తము 50.5% ఉంది ఉత్పత్తి ఆఫ్షోర్లో అంటే సముద్ర భాగం నుంచి. ఇక ఖండ ప్రాంతాల నుంచి కనుక చూసినట్లయితే ఆన్షోర్ తీర ప్రాంతంలో కనుక మనం చూసినట్లయితే ఖండ భాగంలో చూసినట్లయితే అతిపెద్ద ఉత్పత్తిదారు ఎవరంటే రాజస్థాన్. ఇది 23.6% ఉంటే నెక్స్ట్ గుజరాత్ వచ్చి 12.4% ఉంటే నెక్స్ట్ అస్సాము 11.9% అయితే నెక్స్ట్ వచ్చి ఏపీ, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ వీళ్ళందరూ కలిపి 1.6% ఉంది. సో ఇక్కడ ఎటువంటి మార్పు ఉండదు. ఈ ఆర్డర్లో మీరు 2019-20 తీసుకున్నా, 2021 తీసుకున్నా ఆర్డర్లో ఎటువంటి మార్పు ఉండదు. దీని గురించి మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. సో ఆన్షోర్లో కనుక చూసుకున్నట్లయితే తీర ప్రాంతంలో అతిపెద్ద ఉత్పత్తిదారు ఎవరంటే రాజస్థాను. నిక్షేపాల పరంగా, నిల్వల పరంగా చూసినట్లయితే అత్యధికంగా నిల్వలు కలిగినటువంటి రాష్ట్రమేమో గుజరాత్. ఈ 2 అంశాలు మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ కనుక మనం చూసినట్లయితే ఈ పెట్రోలియం నిల్వల యొక్క డిస్ట్రిబ్యూషన్తో పాటుగా మనము వాటి యొక్క ఏర్పడిన వయస్సు కనుక మనం చూసినట్లయితే మనం బొగ్గు నిక్షేపాల్లో గోండ్వానా యుగం నుంచి నిక్షేపాలు ఏర్పడితే పెట్రోలియం నిక్షేపాలు మాత్రం టెర్షరీ యుగానికి సంబంధించిన నిక్షేపాలుగా మనం గమనించాలి. సో ఇవన్నీ కూడా టెర్షరీ యుగపు నిక్షేపాలు. ఇవన్నీ కూడా అంటే సుమారుగా 66 నుంచి 2.8 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు ఏర్పడినటువంటి నిక్షేపాలు. సో బొగ్గు నిక్షేపాల కన్నా కూడా పెట్రోలియం నిక్షేపాలు చాలా యవ్వనమైన అంటే చాలా ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి నిక్షేపాలు, టెర్షరీ యుగంలో ఏర్పడినటువంటి నిక్షేపాలు. అలాగే ఉత్పత్తి విషయంలో తగ్గుదల సంభవిస్తూ వస్తుంది. ఈ తగ్గుదల ఏ ప్రాంతాల్లో సంభవిస్తుందంటే ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్లో గడిచినటువంటి ఒక 10 సంవత్సరాల కాలంలో ఉత్పత్తిలో గణనీయంగా తగ్గుదల సంభవించి 31.5% మేర ఉత్పత్తి తగ్గిపోవడం జరిగింది. ఇక రెండవది గుజరాత్లో ఒక 7.5%. అలా ఏపీలో దీనికంటే ఎక్కువగా 15% వరకు లేదా 14% వరకు ఉత్పత్తి తగ్గిపోవడం జరిగింది. సో ఏపీలోను, గుజరాత్లోను, అరుణాచల్ ప్రదేశ్లోను అలాగే అస్సాంలో కూడా 5%. సో ఈ విధంగా అన్నింటిలో కూడా గడిచినటువంటి ఒక దశాబ్ద కాలంలో ఉత్పత్తిలో గణనీయమైన మార్పులు సంభవించి ఉత్పత్తిలో తగ్గుదల సంభవించడం కూడా మన స్వదేశీ ఉత్పత్తి పడిపోవడానికి, కన్జంప్షన్లో దానికి వాటా తగ్గిపోవడానికి కారణమవుతూ ఉంది. మనం స్వదేశీ ఇంధన వనరుల యొక్క వినియోగము ఒకప్పుడు 32-33% ఉన్నది, ఇప్పుడు 16 నుంచి 17% పడిపోయిందని అనుకున్నాం. సో ఇంధన వనరుల యొక్క క్షీణత అంటే మన స్వదేశీ వాటా తగ్గిపోవడానికి గల కారణం ఏమిటంటే ఈ రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఉత్పత్తుల్లో లేదా ఉత్పత్తిలో తీవ్రమైనటువంటి తగ్గుదల సంభవించిన ప్రధాన కారణంగా మనం గమనించాలి. నెక్స్ట్ ఉత్పత్తిలో కనుక మనం పరిశీలించినట్లయితే ముంబై హై ఉందండి. ముంబై హై
ఇది వచ్చి ముంబైకి ఒక 172 కిలోమీటర్ల వాయువ్యంలో ఉంటుంది. ఇక్కడ సాగర్ సామ్రాట్ అనే ఒక నౌకను నిలిపి ఆ నౌక నుంచి మనము దాన్ని బేస్ చేసుకుని అక్కడ నుంచి మనం పెట్రోలియం ఉత్పత్తి చేస్తున్నాం. అలాగే ముంబై హై, తర్వాత గల్ఫ్ ఆఫ్ కంబత్ అంటే గుజరాత్, గల్ఫ్ ఆఫ్ కంబత్ అంటే కంబత్ సింధు శాఖ, అలాగే అస్సాము, ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. పశ్చిమ తీరంలో ఉండేటువంటి అరేబియా సముద్రంలో ముంబై హై, కంబత్ సింధు శాఖలో ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి వెలికిక్షేత్రాలు, సముద్ర వెలికిక్షేత్రాలు, అలాగే అస్సాంలో ఉన్నటువంటి సముద్ర వెలికిక్షేత్రాలు అనేవి ప్రధానమైన ఉత్పత్తిదారులుగా ఇప్పటికీ భారతదేశంలో గుర్తింపు పొందుతూనే ఉన్నాయి. ఇక ఆయిల్ ఫీల్డ్స్ని కనుక మనం పరిశీలించినట్టు, ఆయిల్ బావులను కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి ఆయిల్ బావి దిగ్బాయ్, ఇది అస్సాంలో ఉంటుంది. దిగ్బాయ్ ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతనమైన మొట్టమొదటి ఆయిల్ వెలికిక్షేత్రం, సముద్ర వెలికిక్షేత్రం ఇది అస్సాంలో ఉంటుంది దిగ్బాయ్. నెక్స్ట్ నహర్ కటియా, అస్సాంలో ఉన్నటువంటి మరొక ఇది నహర్ కటియా. నెక్స్ట్ మోరన్ హుగ్రిజన్ క్షేత్రం, సమీర్ క్షేత్రము. సో ఇవన్నీ కూడా అస్సాంలో ఉన్నటువంటి సముద్ర క్షేత్రాలు ఇవన్నీ కూడా. ఇక గుజరాత్లో కనుక చూసినట్లయితే, జీజోలో కనుక చూసినట్లయితే చాలా ప్రధానమైనది అంకలేశ్వర్. దీన్ని అప్పట్లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభిస్తే ఏమన్నారంటే ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీ అన్నాడు. అంటే అభివృద్ధికి ఒక ఫౌంటైన్ లాగా ఇది ఉంటుంది అని. అంటే ఇంధన వనరులు వెలికితీత అనేది చాలా ప్రధానమైన అంశము. సో గుజరాత్లో ఉంటే అంకలేశ్వర్ని ప్రారంభించారు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. దీన్ని ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీగా వ్యవహరించారు. వీటితో పాటుగా కంబత్ ప్రాంతము, అలాగే లూనిజ్ ఆయిల్ ఫీల్డ్స్, లూనిజ్ చమురు క్షేత్రాలు, ఓకే, అలాగే అహ్మదాబాద్ ప్రాంతము, అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలు, అహ్మదాబాదు, అలాగే కలోల్ అనే ప్రాంతము, కలోలు, నౌగాము, ఇవన్నీ కూడా గుజరాత్లో ఉన్నటువంటి సముద్ర క్షేత్రాలు. నెక్స్ట్ రాజస్థాన్ కనుక మనం పరిశీలించినట్లయితే, రాజస్థాన్లో ఇక్కడ సరస్వతి, రాజేశ్వరి, మంగళ, సరస్వతి, రాజేశ్వరి, మంగళ అనేవి ప్రధానమైన సముద్ర క్షేత్రాలుగా మనం గమనించాలి. అలాగే ఈస్టర్న్ కోస్ట్లో కనుక చూసినట్లయితే తూర్పు తీరంలో మరొక అంశం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి రవ్వ సముద్ర క్షేత్రము, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి నారిమన్ను కోవిలప్పల్, ఈ సముద్ర క్షేత్రాలు కూడా ప్రధానమైన క్షేత్రాలుగా మనం గమనించాలి. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే సముద్ర క్షేత్రాల యొక్క విస్తరణ, వాటి యొక్క ప్రాముఖ్యత, ఆర్థిక రంగంలో వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఏ ఏ ప్రాంతాల్లో నిక్షేపాలు ఉన్నాయి, ఆఫ్షోర్లో ఎంత ఉన్నాయి, ఆన్షోర్లో ఎంత ఉన్నాయి, ఆఫ్షోర్లో ఎక్కడెక్కడ ఎంత నిక్షేపాలు ఉన్నాయి, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి అటు ప్రిలిమ్స్కి వచ్చినప్పటికీ, మెయిన్స్ వచ్చినప్పటికీ అందుకు తగిన విధంగా మీరు ఆన్సర్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని గమనించగలరు. ధన్యవాదాలు.